జయరామ్ గారు చెప్పినట్లుగా కూడా అటు పాకిస్తాన్ ది పూర్తిగా వెన్నుపోటు రాజకీయాలు ఆ రకంగా అదే ధోరణిలో వెళ్తుంది. ఎందుకంటే మొన్న జరిగిన మే 10న జరిగిన చర్చలకే దానికి సంబంధించి కూడా ఒక ఉదాహరణ. ఏదైతే కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లు ఒప్పుకొని ఉల్లంఘించింది. అంటే ఈ రకంగా చూస్తే ఒకవేళ మీటింగ్ లో ఏదైనా ఒప్పుకున్న ఒప్పందం జరిగినా ఈ టైంలో భారత ఆర్మీ రిలాక్స్ అవుతుంది. ఆ రిలాక్స్ అయిన టైంలో మనం దాడి చేస్తే మనకి కరెక్ట్ గా ఉంటుందన్న భావనలో పాకిస్తాన్ ఉంది. మరి ఈసారి ఏదైతే డీజీఎంఓ మీటింగ్ లో ఎంత మేర సఫలీకృతం అవుతుంది అనుకుంటున్నారు? మనకు ఒక పర్టికులర్ ఎజెండాతో ఆ మీటింగ్ పోవాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ షూర్ వీ హ్యావ్ ట్రస్ట్. మేము ఆల్ ద త్రీ ఆర్మ్డ్ ఫోర్సెస్ దిస్ పర్సనల్ నో వాట్ నీడ్స్ టు బి టాక్, ఏం మాట్లాడాలి, ఎలా తీసుకెళ్ళాలి, ఏం స్ట్రాటజీతో వెళ్ళాలి అని. కాంగ్రెస్ పార్టీ తరఫున మా విన్నపం ఒకటే, వీ నీడ్ టు హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ సొల్యూషన్. ప్రతిసారి ఇలాగా ప్రతి 6 నెలలకు 2 నెలలకు 3 నెలలకు ఇండియాలో జరుగుతున్నప్పుడు ఎలక్షన్స్ కి ముందు ప్రతిసారి ఈ టాపిక్ తీసుకురావాల్సిన అవసరం లేదు. బార్డర్ సెక్యూరిటీ అనేది టైట్ చేసి ఇండియా హ్యాస్ టు ఫోకస్ ఆన్ ఇట్స్ ఎకానమిక్ issues. India has to focus on its development issues. India has to focus on its employment issues. See, we cannot compare ourselves with Pakistan. Pakistan is a gone country. Pakistan and the country, they have all the failures there. Why are we competing with that country? Why are we even bringing discussion, to the table about that country? Manak wala gurinchi manak maatladalina avasram ledu. Yes, there is a proxy war that is happening with China. But then ఇండియా అనేది వెన్ నరేంద్ర మోడీ నమో మోడీ అని చెప్పేసి వాళ్ళ ఒక ఎంపీ చెప్తాడు, రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ని ఆపేంత సత్తా ఉంది మా ప్రధానికి అని చెప్పేసి అంటున్నటువంటి తరుణంలో, విశ్వగురు అని అంటున్నటువంటి తరుణంలో, వై ఆర్ వి ఇన్వాల్వింగ్ అమెరికా ఇన్ టు దిస్? We have a Shimla agreement. It's a bilateral agreement. Bilateral రెండు countries మధ్యలో we have there is no third country that needs to be involved అని చెప్పేసి both countries ఒక bilateral pact అనేది తీసుకొచ్చినప్పుడు why are we involving America or China for that matter? This is what Indira Gandhi garu has went in 1971 war lo UN lo undi America soil lo untu she has clearly made a statement that we do not entertain any third country and we have the ability to make decisions ourselves అని చెప్పేసి ఆ స్టాండ్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? When we have a powerful prime minister, yes, when the prime minister of India is being questioned, when his security is being questioned, we all stand with him. That is our responsibility. National security is our topmost priority. But the question here, what we are asking is, the question which we are trying to ask here is, as a Congress party, where is the consistency of the BJP? Where is the consistency of this BJP government? ఒకసారి వచ్చేసేసి పీస్ టాక్ అవసరం లేదని చెప్తారు, ఒకసారి మూతోడు జవాబు దెంగే అని చెప్తారు, ఒకసారి నెక్స్ట్ టైం దే టేక్ ఆల్ దిస్ పోస్టర్స్ ఆపరేషన్ సింధూర్. వార్ జరుగుతున్నప్పుడు అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో వీళ్ళు పోస్టర్స్ పెడతారు. దే ఆర్ ట్రైంగ్ టు యూజ్ దేర్ ఫర్ దర్ పొలిటికల్ గెయిన్స్. ఏం మెసేజ్ పోతుంది? We as a citizens of India, we need our country to prosper. We do not want any third country to involve or to dictate and to tell us ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్పేసి. As Devisri Prasad గారు రైట్ గా చెప్పినట్టు, why is Trump going on to Twitter and making a comment? No, that is not what we would expect. మేము వేరే కంట్రీస్ ని డిక్టేట్ చేసేటువంటి పరిస్థితిలో మేమున్నాం. Our country is no lesser than America. I'm sorry, this is not what we are expecting. Yes, whatever the 12 o'clock meeting that is going to happen, I would expect a long-term solution. Actually, my point here is, this was the right time. మనం వాళ్ళని దెబ్బ చాలా కరెక్ట్ గా కొడుతున్నటువంటి తరుణంలో we could have claimed పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం తీసుకోవాల్సిన కరెక్ట్ టైం ఇది, కానీ చేయలేకపోయామనే బాధ నాలో ఉంది. దిస్ వాజ్ ఎ రైట్ఫుల్ ఆపర్చునిటీ. బాలోచిస్తాన్ ఒకవైపు నుంచి అటాక్ చేస్తుంది, అండ్ దెన్ ఫ్రమ్ హియర్ వీఆర్ అటాకింగ్. వాటిని 2 ముక్కలుగా చేసేసి పిఓకేని మనం తీసుకునే మంచి అవకాశాన్ని, ఆపర్చునిటీ మనం కోల్పోయామనే బాధ నాలో ఉంది. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. వీ నీడ్ టు స్టాప్ దిస్ అండ్ వీ నీడ్ టు హ్యావ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. ఓకే, ఎస్ దేవి ప్రసాద్ గారు, సో మీరేం చెప్తారు దీనిపైన? సో ఇందాక మరి సుమన్ గారు చెప్పినట్లుగా మీరు కూడా కేవలం ఇది అంటే ప్రతీకార చర్యగా కాకుండా శాశ్వత పరిష్కారం కోసం ముందుకు వెళ్తే బాగుంటుందని భావిస్తున్నారా ఏంటి, ఏమంటారు? డెఫినెట్ గా ఇప్పుడు